ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2026 మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా అభిమానుల భయం నిజమైంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో న్యూజిలాండ్ వాళ్లను ఘోరంగా ఓడించి ఫైనల్కి చేరుకుంది. కాని ఈ బాధాకరమైన ఓటమి తర్వాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో చెప్పిన మాటలు తన జట్టు లోపాలను బయటపెట్టడమే కాదు, భారత జట్టును హృదయపూర్వకంగా ప్రశంసించాయి. ఆ మాటలు కోట్లాది భారతీయుల మనస్సును గెలుచుకున్నాయి. ఆ రాత్రి తేమతో నిండిన ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా 169 పరుగులను కాపాడాలని బౌలింగ్ చేసింది. కాని న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ ఆలన్, టిమ్ సీఫర్ట్ మొదటి 6 ఓవర్లలోనే 84 పరుగులు కొట్టేశారు. అక్కడే మ్యాచ్ ఒకవైపు అయిపోయింది. చివరికి న్యూజిలాండ్ గెలిచింది. దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ కల మళ్లీ చెదిరిపోయింది. మార్క్రమ్ మైక్ ముందు నిలబడినప్పుడు అతని ముఖంలో పాత నిరాశ, హతాశ స్పష్టంగా కనిపించాయి. గొంతు కంపిస్తూ అతను ఇలా అన్నాడు: నేనిప్పుడు మాట్లాడలేకపోతున్నాను. లోపల భారీ ఖాళీ ఉంది. కెప్టెన్గా చాలా బాధపడుతున్నాను. ఈ ఓటమి కష్టం మింగడం అసాధ్యంగా అనిపిస్తోంది. మా యువ బ్యాట్స్మెన్ డివాల్ట్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత షాట్లతో పోరాడారు. కానీ ఈ సమతట్టు పిచ్పై 169 సరిపోలేదు. కనీసం 190-200 ఉండాల్సింది. చివరి ఓవర్లలో వికెట్లు, మొమెంటం కోల్పోయాం. అదే ఈ ఓటమికి కారణం. బౌలర్ల గురించి మాట్లాడుతూ కఠినంగా అన్నాడు: సెమీఫైనల్ మొదటి బంతి నుంచే నిర్ణయమైంది. పవర్ ప్లేలో 84 పరుగులు ఇచ్చేస్తే తిరిగి రావడం అసాధ్యం. మా ప్రధాన బౌలర్లు దబ్బరిలో చెదరిపోయారు. రబాడా, ఎన్గిడీ లాంటి వాళ్లలో ఆ రోజు ధార, అనుశాసన ఏమీ కనిపించలేదు. దబ్బరిని తట్టుకోలేకపోయాం. అదే మా ఓటమికి ప్రధాన కారణం. గత దుఃఖాలు, బాధలు మొత్తం గుర్తు చేసుకుంటూ కళ్లలో నీళ్లతో అన్నాడు: ఈ టోర్నమెంట్లో మేము ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. అద్భుత లయలో ఉన్నాం. కాని మొదటి ఓటమి సెమీఫైనల్లో వచ్చింది. అదే క్రికెట్ క్రూరత్వం. ట్రోఫీకి దగ్గరగా వచ్చి మళ్లీ చేజార్చుకున్నాం. ఈ గాయం నయం కావడానికి తరాలు పట్టచ్చు. కాని ఆ తర్వాత అతను భారత్ గురించి చెప్పిన మాటలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. కష్ట సమయంలో తట్టుకొని గెలవాలంటే భారత్ నుంచి నేర్చుకోవాలి. ఏషియా పిచ్చులపై హై టెన్షన్ మ్యాచులలో వాళ్లు అత్యంత సమతుల్యంగా, ప్రమాదకరంగా ఆడతారు. కష్ట సమయంలో శాంతంగా, అందంగా తమలో ఇనుమడుచుకుంటారు. స్పిన్, ఫినిషింగ్, నరాల నియంత్రణ అన్నీ వాళ్లనుంచి నేర్చుకోవాలి. చివరగా ఆత్మవిశ్వాసంతో భవిష్యవాణి చెప్పాడు: ఒకవేళ భారత్ ఫైనల్కి వస్తే అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో న్యూజిలాండ్కి మా ఈ ఓటమికి సూదీ సహా బదులు తీర్చుకుంటుంది. మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈసారి భారత్ ట్రోఫీ సొంతం చేసుకోవాలి. వాళ్ల ధైర్యం, క్రికెట్ వాళ్లను దీనికి పూర్తిగా అర్హులను చేస్తోంది. స్నేహితులారా, ఈ భావోద్వేగ, నిష్పక్షపాత మాటలు దక్షిణాఫ్రికా బాధ మాత్రమే కాదు, భారత క్రికెట్ పట్ల ప్రపంచ గౌరవాన్ని చూపించాయి. ఇప్పుడు అందరి కళ్ళు అహ్మదాబాద్ ఫైనల్ పైనే ఉన్నాయి. మీకేమనిపిస్తోంది? దక్షిణాఫ్రికా చోకర్స్ నియతిని ఎప్పటికీ దాటలేదా? టీమిండియా మార్క్రమ్ మాటలను నిజం చేసి 2023 లెక్కలు సమం చేస్తుందా? కామెంట్లో జస్టిస్ ఫర్ ఎస్ఏ లేదా ఇండియా ఫర్ ట్రోఫీ అని రాసి చెప్పండి. వీడియో నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి.